మీకు కనపడితే వాటిని కూడా ప్లే చేయండి. ఏంటమ్మా ఏంటి ఏదో చెప్పు. వెహికల్ నెంబర్ 001. వెహికల్ నెంబర్ ఓకే, ఓకే. 001 సఫారీ కారు. అది ప్రైవేట్. సరే ఓకే. ఎస్పీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎవరు చనిపోయినా అది అంటే బాధాకరమే. బేసికల్ గా నేనేమన్నానంటే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి పాప సంవత్సరం తర్వాత వాళ్ళ కార్యకర్త గుర్తొచ్చాడు. ఆఫ్టర్ 1 year ఆయన చనిపోయాడు. ఎప్పుడు? జూన్ 5వ తారీఖు ఇబ్బందులు పడ్డారన్నారు, జూన్ 6వ తారీఖు గడ్డి మందు దాగారన్నారు, జూన్ 9వ తారీఖు చనిపోయాడు అన్నారు. జూన్ 5వ తారీఖు అతని ఇంటి మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు దాడులు చేశారు అని చెప్పారు. ఆ స్థానికంగా ఉన్న వ్యక్తి ఎవరయ్యా ఎమ్మెల్యే అంటే, ఆ రోజు అప్పటికి ఇంకా రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా మేము తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రమాణ స్వీకారం జూన్ 12వ తారీఖు చేసాం, అప్పుడు దాకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, పవర్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఏ విషయానికైనా రియాక్ట్ అయ్యే అంబటి రాంబాబు గారు ఎందుకు ఆ రోజు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు ఆ రోజు బయటికి రాలేదు ఈ విషయం గురించి? సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెయిట్ చేశారు? అంటే ఈరోజు ఎవరైతే ఆయన పరామర్శకి వెళ్ళారో, విగ్రహావిష్కరణకి వెళ్ళారో, ఆ వ్యక్తి సంవత్సరం దాకా గుర్తుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు గుర్తుకొచ్చాడా? ఈ సంవత్సరం దాకా ఏమైపోయింది? మర్చిపోయాడు ఆయన. అంటే కనీసం కార్యకర్త ఉన్నాడు, నాకు ఒక ఉప సర్పంచ్ ఉన్నాడని విషయం మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఈ రప్పారప్పాలు ఏంటి? గతంలో మీరు కూడా ఆ రకంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పి వర్మ గారు కూడా చెప్పారు. వర్మ గారు మీ జేసీ ఏ రకంగా మాట్లాడాడు అని. వర్మ గారు నేను ఒకటి స్ట్రైట్ గా చెప్తా. ఇప్పుడు మీరు ప్లే చేసే పోస్టర్లు, నేను మీకు పెట్టిన పోస్టర్లు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు కనపడేలా చూపించుకుంటూ ప్లే చేసుకుంటూ వెళ్ళారు. ఒకదాని తర్వాత ఒకటి రప్ప నరుకుతాం నా కొడకల్లారా. ఇంకొకటేమో రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుంది పల్నాడు నుంచే. ఇంకొకలేమో కారుతోటి గుద్దేసుకొని వెళ్ళిపోతారు, మనిషి చచ్చిపోయాడు పాపం. ఇవన్నీ ఎవరు సార్ కంట్రోల్ చేయాల్సింది? వాళ్ళ పార్టీ అధినాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కదా. మనమేంటి, మన పార్టీ ఏంటి, మన సిద్ధాంతాలు ఏంట్రా, మీరు పట్టుకునే పోస్టర్లు ఏంట్రా, ఆ పోస్టర్ మీద నా బొమ్మ ఏంట్రా, సిగ్గు శరం ఉందా, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అంటే జనం మళ్ళీ మనకి దరిద్రం బాగోక అవకాశం ఇస్తే, 2029లో మనకు అవకాశం ఇస్తే రోడ్డు మీద ప్రజలందరినీ రప్ప గంగమ్మ తల్లి జాతరలో నరుక్కుంటూ పోయినట్టు మేక నరుక్కుంటూ పోతూ ఉంటామని వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు సార్ ఈరోజు. అంటే ప్రజలకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇదిరా జగన్ దబ్బు, 2029లో జగన్ వస్తే నరికేస్తాం. అదే సార్ వర్మ గారు, అదే. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? తెలీదా? ఇది ఒక ఆయన వినిపిస్తారట చూడండి వెంకటరెడ్డి గారు. వినిపించండి. పీసీఆర్ 1 second. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన. సరే ఓకే, మీరు కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు నేనేమన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, జగన్ 2.0. సరే 2029లో వాళ్ళ అధికారంలోకి వస్తున్నారట, సంవత్సరంలో మీరు చెయ్యకూడదు తప్పులని చేసేసారట. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి జగన్ 2.0 ద్వారా వస్తే ఈ రాష్ట్ర ప్రజల్ని నడి రోడ్డు మీద రప్ప నరుక్కుంటూ వెళ్తారు. అది జగన్ 2.0 కున్న సారాంశం. ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ఒకటే అడుగుతున్నా. అజయ్ ఒక్క నిమిషం.